ఇంటి మొత్తం అలా స్పందిస్తే ఇంకా సూపరు. ఇంటి మొత్తం కలిసి ఆ విధంగా కానీ తయారై, ప్రభువా మాకు ఇది చేసినందుకు స్తోత్రం 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 రోజు స్తుతించారంటే అది ఇంకా పవర్ఫుల్. కనీసం ఇంటి మొత్తం స్పందించకపోయినా నువ్వు ఒక్కతివైనా మోకాళ్ళేసి విజ్ఞాపనలు అప్పగించి విన్న వాటిని బట్టి స్తోత్రాలు నువ్వు చెప్పగలిగితే నీ పిల్లల జీవితాలు వెలిగించబడతాయి, నీ కుటుంబ సభ్యుల జీవితాలు వెలిగించబడతాయి, వాళ్ళ జీవితాల విప్లవాత్మకమైన మార్పులు కలుగుతాయి, ఆశ్చర్యమైన కార్యములు వరసగా చూడగలుగుతావు. దేవునికి మనం మొర్ర పెట్టినప్పుడే, ఆయన చెవిటోడు కాదు, నువ్వు అయ్యా తండ్రి అని ఇక్కడ కన్నీరు గార్చి మొర్ర పెట్టినప్పుడే అక్కడికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఇంకొకటి జోడించమని చెప్తున్నాను నేను, జస్ట్ మొర్ర పెట్టి వదిలేయొద్దు, నా మనవి విన్నందుకు నీకు కృతజ్ఞతలు, థ్యాంక్స్ తండ్రి, నీకు థ్యాంక్స్. ఎందుకంటే వింటాడు, జవాబు ఖచ్చితంగా ఇస్తాడు కాబట్టి ఆ నమ్మకం నీకుంటే ముందే థ్యాంక్స్ చెప్పేయమంటున్నాడు. చేసి చూపించారు వాళ్ళు, రిజల్ట్ కూడా చూపించారు. అయిన తర్వాత కాదు, నేను నీకు చెప్పా కదా, నీ దగ్గర వినపడింది కదా, ఆ మనవి విన్నందుకు నీకు స్తోత్రం. నువ్వు ఇప్పుడు ఇస్తావా, వారానికి ఇస్తావా, 10 రోజులకి ఇస్తావా అన్నది కాదు, నువ్వు ఇచ్చేది ఖాయం. నా ప్రార్థన నువ్వు విన్నది ఖాయం, నాకు నిశ్చయముగా జవాబు ఇచ్చుట ఖాయం. అది ఇచ్చినందుకు నీకు స్తోత్రం. స్తోత్రం అని మనం దేవుని మహిమపరచుట, విశ్వాసాన్ని వ్యక్తపరచుట. ఈ మూడే కాదు, బోలెడని నిరూపణలు ఉన్నాయి బైబిల్లో. ముగ్గురు చూపించాను. మొట్టమొదట యేసు ప్రభు, రెండవది పౌలు శీలలు, మూడవది యెహోషాపాతు. ఇక్కడైతే యుద్ధంలో జయం వచ్చినాక మ్యూజిక్ వాళ్ళు ఎదురెళ్ళి వాళ్ళని తీసుకొస్తారు, ఆహ్వానించుకుంటా, గణపరుచుకుంటా దేవుణ్ణి జయం ఇచ్చినందుకు. కానీ ఇక్కడ యుద్ధానికి పోయేటప్పుడే గాయకుల్ని, వాయిద్యగాండ్రను ముందు పెట్టుకొని వెనక ఆయుధధారులను పెట్టుకొని పోయాడు ఆయన. పోతే యుద్ధం జరగల. అసలు యెహోవా శత్రువుల మీద మాటుగాండ్రను పెట్టాడు కనుక వాళ్ళు హతులైపోయారు. ఇక వీళ్ళ పని ఏందిరా బాబు అంటే కాలిపోయి వాళ్ళని దోచుకొని రావటమే. ఇప్పుడు ఇలాంటి ప్రయత్నాలు చూసే వాళ్ళకి వెరితనంగా అనిపిస్తాయి, అనిపించవా? విశ్వాసంతో కొన్నిసార్లు మనం చేసే ప్రయత్నాలు, మాట్లాడే మాటలు, వేసే అడుగులు కొంతమందికి వెరితనంగా అనిపిస్తాయి. వాళ్ళు పిచ్చి అనుకుంటారు, వీళ్ళు పిచ్చి అనుకుంటారని నువ్వు పిచ్చోడి కావద్దు. నువ్వు విశ్వాసివి, నువ్వు దేవుని యందలి విశ్వాసం ఉంచిన వాడి, నువ్వు దేవుని నమ్ముతున్న వాడివి కాబట్టి ఎవడు ఏమనుకున్నా నాకు అనవసరం, నేనైతే నా దేవునిని స్తుతిస్తాను. 4వ నిరూపణ మీకు బైబిల్లో, ఎరికో గోడలు కూలిపోయిన తర్వాత వాళ్ళు స్తుతించారా, స్తుతించిన తర్వాత కూలినియా? అయిపోయింది. ఏవో ఇవన్నీ మీకు తెలియనివా? ఇవన్నీ మీకు తెలియనివా? స్తుతించక ముందు అవి కూలలేదు, స్తుతించిన తరువాత అవి కూలినాయి. స్తుతి ముందు, అవరోధాలు తొలగుట అనేది తర్వాత. అందుకే దీన్ని బట్టి మనకు గ్రహించాల్సింది ఏంటంటే, కార్యం జరిగినప్పుడు కాదు, కార్యము జరగక మునిపే మన విశ్వాసాన్ని ప్రదర్శించాలి. నా భర్త త్రాగుబోతుగా ఉన్నాడు ప్రభువా, అతన్ని దర్శించి మార్చయ్యా అంటాం వేరు. రోజు మోకాళ్ళుని నీవు అతన్ని దర్శించి అతనితో మాట్లాడి అతన్ని మార్చినందుకు నీకు స్తోత్రాలు 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 రోజు స్తుతించడం వేరు. నా కుమారుడు త్రాగుబోతుగా ఉన్నాడు ప్రభువా, వాడు చెడిపోయిన కార్యాలు చేస్తూ ఉన్నాడు ప్రభువా, శాపగ్రస్తుడిగా ఉన్నాడు, నీవు వాడిని దర్శించి వాడితో మాట్లాడి వాని జీవితాన్ని మార్చి అనేకులకు ఆదర్శప్రాయంగా వాడిని నువ్వు చేసి నిలబెట్టినందుకై స్తోత్రాలు 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 స్తోత్రాలు. ఇకదే పని రోజు. వాడిని నీ కొరకు ఒక సాక్షిగా చేసుకున్నందుకు స్తోత్రాలు 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 స్తోత్రాలే. ఇక స్తుతే. నమ్మకపోతేనేమో మొర్ర, నమ్మితేనేమో ఇక మొర కొంతవరకే ఉంటుంది, తర్వాత ఇక స్తుతి స్టార్ట్ అయింది. నా కుమార్తె నా ప్రభువా ఇదిగో ఇలాంటి పరిస్థితుల్లో ఉంది, ఆమెను దర్శించి నీవు రక్షిస్తున్నందుకై స్తోత్రములు స్తోత్రములు, ఆమెతో మాట్లాడినందుకై వందనాలు, ఆమె జీవితాన్ని మార్చినందుకై స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. నా కుమార్తె అత్త ఇంటి వారు ఆమెను శోధిస్తూ ఉన్నారు, భర్త వేధిస్తూ ఉన్నాడు, నీ యందు విశ్వాసం ఉంచినందుకు ఆ బిడ్డని టార్చర్ చేస్తూ ఉన్నారు ప్రభువా, వాళ్ళని కూడా నీవు దర్శించి మారుస్తున్నందుకు, నా బిడ్డకి అవరోధాలు లేకుండా స్వేచ్ఛనిస్తున్నందుకై స్తోత్రం 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 నువ్వు చెయ్యి, నేను చెప్పినట్టు చెయ్యి, నువ్వు నేర్చుకోండి. ఇది గతంలో చెప్పే, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను నేను, మీరు చేయండి.
తర్వాత చూడండి. కానీ ఇన్ని విన్నా కూడా మళ్ళీ మోకాళ్ళు వేయగానే అడుక్కోవటం, లేచిపోవటం, 4 ముక్కలు అప్పచెప్పటం, లేచిపోవటం. ఇది కాదు. నేను చెప్పినట్టు చేయి. నువ్వు నీ ప్రాంతాన్ని దర్శించమని స్తోత్రాలు చెప్పు. నువ్వు ఏ విషయంలో సఫర్ అవుతున్నావు? ఇదిగో నా కుటుంబ సభ్యులు ఇదిగో మరణ పడక మీద పడి ఉన్నారు ప్రభువా, నా బిడ్డని నీవు లేపినందుకై స్తోత్రం స్తోత్రం, స్వస్థపరిచినందుకై స్తోత్రం స్తోత్రం స్తోత్రం, బ్రతికించినందుకై స్తోత్రం స్తోత్రం, బాగు చేసినందుకై స్తోత్రం స్తోత్రం, సాక్షిగా నీ మందిరావరణలో నిలబెట్టి సాక్ష్యం ఇప్పించుకుంటున్నందుకై స్తోత్రం 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 స్తోత్రం. ఎలాగైతే స్తోత్రాలు చెప్తాం రోజు, నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు కదులుతాడు అక్కడ. నీ ఇంటి మొత్తం మొర్ర పెట్టాల్సిన అవసరంలా. అదే ఈరోజు నేను చెప్పాలనుకున్నా. దేవుడు ఈ మాటల్లోంచి మనల్ని దర్శించునుగాక, పరిశుద్ధాత్మ స్వరం మనకు వినిపించునుగాక, అడ్డగించు దురాత్మలను యేసునామములో బంధించి దూరపరచునుగాక, ప్రభు తన స్వరమును మనకు వినిపించుగాక. నీ ఇంటి మొత్తం చేయాల్సిన అవసరంలా. ఇంట్లో ఒక వ్యక్తిగా ఉండి నీవు విశ్వాసమును బట్టి మొర్రపెట్టి స్తుతించినట్లయితే నా దేవుని కార్యాలు జరుగుతాయి. ఇశ్రాయేలు సర్వ సమాజము = ఒక్క మోషే. మీకు తెలుసా, ఐగుప్తులో జరిగినటువంటి సూచక్రియలు, మాత్కార్యాలన్నీ ఎవరి విశ్వాసాన్ని బట్టి దేవుడు చేశాడో తెలుసా? ఇశ్రాయేలు విశ్వాసాన్ని బట్టి కాదు. మోషే ఒకడి విశ్వాసమే ఎన్ని పనులు చేసిందో మీరు ఊహించండి ఒక్కసారి. ఐగుప్తు రాజైన ఫరో అప్పట్లో అగ్రరాజ్యాధినేత. వాడు మహామూర్ఖుడు, సైకో. అలాంటి వాడికి అరికాళ్ళలోంచి వచ్చింది షేకు, వణుకు, కలవరపోయాడు బిడ్డ. స్టార్టింగ్లో మోషే చేసిన కొన్ని పనులు వాళ్ళ మాంత్రికులు కూడా చేస్తే అనుకున్నాడు. తర్వాత ఇక మోషే చేసే పనులు వాళ్ళు చేయట్లే, దెమ్మ తిరిగింది. అంతేకాదు, దారుణమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు. చివరికి వాడు దండం పెట్టి ఐగుప్తులంతా సొమ్ము ఇశ్రాయేలుకి అప్పచెప్పి సాగనంపే పరిస్థితి వచ్చింది. ఇదంతా ఎవరి విశ్వాసమో తెలుసా? మీరు నమ్మండి నమ్మకపోండి, ఒక్కని విశ్వాసము. అది ఒక వ్యక్తి ఇంత విశ్వాసాన్ని కనపరిస్తే అంత కార్యం జరిగిద్దంటే జరిగి కనపడుతుంది. అక్కడ తీసే ఎర్ర సముద్రం దగ్గర, ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలు చేసిన ఘట్టం మీకు అందరికీ మస్తు సార్లు తెలుసు. ఎర్ర సముద్రం దగ్గర మీరు ఆలోచించండి, కావాలంటే ఆ సన్నివేశం చదవండి మీరు. ఇశ్రాయేలు సర్వ సమాజము దేవుణ్ణి నమ్మారా, మోషే మీద సణిగారా? అక్కడ ఏముందో ఒకసారి చూస్తారా? నిర్గమాకాండం 14వ అధ్యాయం ఒక్కసారి చూడండి, తొందరగా చూడాలి. 12వ వచనం చదువు. మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసులు. 11వ వచనం నుంచి చదివితే కొంచెం ఇంకా బాగుంటుందిగా. అంతట వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తులో నుండి బయటకు రప్పించి. 10వ వచనం నుంచి చదివితే ఇంకా బాగుంటుందిగా. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీలు కన్నులెత్తి. ఇశ్రాయేలీలో కొంతమంది, లేకపోతే ఇశ్రాయేలీలు కన్నులెత్తి. ఇశ్రాయేలీలు అందరూ ఇశ్రాయేలీలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టారు. అంతట వారు మోషేతో, మొరపెట్టి ఏం చేయాలా? స్తుతించాలి, సనగకూడదు. కానీ వీళ్ళు చూడు, అయ్యో దేవుడా మమ్మల్ని కాపాడు అన్నారు అని తిరిగారు మోషే వైపు. తిరిగి చూడు ఇక ఏం మాట్లాడుతున్నారు. అంతట వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించితివా? అంటే ఏం నమ్ముతున్నారు? దేవుణ్ణి ఏం కాపాడమని అడుగుతున్నారు. వాళ్ళు ఏం నమ్ముతున్నారు? ఐగుప్తులో బూడిసిపెట్టని సమాధులు లేవు కాబట్టి సముద్రం ఒడ్డునైతే ఎంతమంది నేను బూడిసిపెట్టవచ్చు అని తెచ్చావా? చదువు. మమ్మను ఐగుప్తుల నుండి బయటకు రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసులు మగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. అద్దుగో చూడండి, మా జోలికి రావద్దు, మేము వెనక్కిపోతాం. మొర్ర ఏం పెట్టారు? యెహోవాకు మొర్ర పెట్టారు. ఏమని మొర్ర పెట్టారు? దేవుడా మమ్మల్ని రక్షించు, అయిపోయాం అని మొర్ర పెట్టారు. మొర్ర ఒక రకంగా ఉంది, వాళ్ళ విశ్వాసం ఒక రకంగా ఉంది. విశ్వాసం ఏమంటుంది? ఎందుకు తీసుకొచ్చావు మమ్మల్ని ఇక్కడికి? మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు మేము దాసులం అవుతాం, మమ్మల్ని చంపడానికి తెచ్చావు నువ్వు. ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసులమగుటయ్యే మేలని చెప్పిరి. ఒక్కడన్నా
ఒక్కడన్నా ముందుకు వచ్చారా ఈ నోరుమేండి పనికి మాలినోళ్ళారా, అన్న అద్భుతాలు చేసి ఐగుప్తులో జయిష్ఠులను హతం చేసి ఇన్ని సూచక్రియలు మహత్కార్యాలు చేసి దేవుడు మనల్ని తీసుకొస్తే ఇన్ని చేసిన వాడు ఇక ముందు చేయడా? ఏం మాట్లాడుతున్నారా మీరు, పిచ్చి మాటలు మాట్లాడి నోరు మూయండి అని ఒకడన్నాడా? ఒక్కడంటే ఒకడన్నాడా? తర్వాత చదువు. అందుకు మోషే భయపడుకుడి. అద్దుగద్దుగద్దుగా చూసారా, అప్పుడు ఇక మోషే నోరు తెరుస్తున్నాడు. అందుకు మోషే అంటున్నాడు, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. అసలు ఈ సంగతి మోషేకి ఎట్ట తెలుసండి? నేను వాళ్ళని ఎర్ర సముద్రంలో నాశనం చేస్తానని దేవుడు చెప్పాడా? ఎక్కడన్నా ఉందా చూడండి, ముందు ఏమైనా తగిలిద్ది అని చూడండి. మోషేతో ఏమైనా అన్నాడా, నువ్వు సముద్ర మార్గంలో వాళ్ళని నడిపించు? ఏమని చెప్పాడు మోషేతో? ఆ మాట కూడా చూడొచ్చు మనం. 15వ వచనం కాదు రోయ్ అబ్బాయి, నిర్గమాకాండం 13వ అధ్యాయము 17వ వచనం చూడండి. మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు, ఈ ప్రజలు యుద్ధము చూచున్నప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకుని ఫిలిష్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను. ఇశ్రాయేలు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తుల నుండి వచ్చిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి 14వ అధ్యాయం 1వ వచనం చదువునానా. మరియు యెహోవా మోషేతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలు తిరిగి పిహాహిరోతు ఎదుటను అనగా మిగ్దోలుకు సముద్రమునకు మధ్యనున్న బయల్సెఫోను ఎదుటను దిగవలెనని వారితో చెప్పుము. దాని ఎదుట సముద్రమునొద్ద వారు దిగవలెను. ఫరో ఇశ్రాయేలును గూర్చి, వారు ఈ దేశములో చిక్కుబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేసి. ఒక్క నిమిషం 4వ వచనంలో అన్నాడు, అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచేదను, అతడు వారిని తరుమగా నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలనను మహిమ తెచ్చుకొందును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, నేను వాళ్ళని సముద్రంలో ముంచుతానని కానీ, వాళ్ళని చంపేస్తానని కానీ, వాళ్ళని అట్ట చేస్తానని కానీ, ఫరో వలనను అతని సేనన వలనను నాకు మహిమ తెచ్చుకుంటాను, నువ్వు వాళ్ళని సముద్ర పొడ్డున దించవాయా అన్నాడు. ఏం జరిగిద్దో మోషేకు కూడా తెలియదు, క్లారిటీ లేదు మ్యాటర్. అయితే ఒకటి జరిగింది, ఏదో కార్యం మాత్రం చేయబోతున్నాడు అన్న విషయం మాత్రం మోషేకి గ్రహింపు ఉంది, కానీ మ్యాటర్ స్పష్టత లేదు. కానీ ఇశ్రాయేలు సర్వ సమాజం ఎలుగెత్తి మోషేని తిడతంటే మోషే పలికిన మాట చూసారా, భయపడకండి, యెహోవా నేడు మీకు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడండి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కూసాక ఇంకేం లేదు, కూసో. అంత మడిసి బల్లికి భయపడి చేస్తానులే. దేవునికి మహిమ. ఎక్కడో చాగామండి, బల్లి వస్తే ఆమెతో బైబిల్ పెట్టేయాలి, దాని మీద కూటమైందాక అదే ఉంటుంది దాని కింద. ఇప్పుడు అదే చెబుతుంది, భయపడకడేం చెబుతుంటే మళ్ళీ దిగుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎక్కడో చాగాం, ఏమో భయపడొద్దు, ఈరోజు మీరు చూస్తున్న ఐగుప్తుల్ని ఇక చూడరా అన్నాడు. ఈరోజు నిన్ను తరుముతున్న శత్రువులు ఎవరో, నిన్ను శోధిస్తున్న పరిస్థితులు ఏమిటో, నిన్ను ఈ ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యలు ఏమిటో నా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పటి వరకు నీవు అనుభవించిన ఈ పరిస్థితులను నీకు మీదట నువ్వు చూడవు. నేను ఉన్నా కదా, దేన్ని ఎక్కడ ముంచాలో అక్కడ ముంచుతా. అయితే నీవు తరమబడుతున్న పరిస్థితులు, ఇప్పటిదాకా నిన్ను తరుముకొచ్చిన పరిస్థితులు ఇక మీదట నిన్ను తరుమవు, ఇక నువ్వు వాటిని చూడవు. ఫైనల్ చేసి పడేశాడు మోషే. ఇప్పుడు ఆ ఒక్క చోటే కాదు, వరుసగా మీరు గమనిస్తే ఇశ్రాయేలు సర్వ సమాజం దాదాపు 6 లక్షల కాల్బలం మొత్తం కూడా అన్ని అద్భుతాలు చూచింది, అంత విధాలుగా నడిపించబడింది. ఒక్కని విశ్వాసము అనేది ఎంత ఆశ్చర్యకరమైన విషయం అండి. ఎంత విశ్వాసం అండి. ఆ ఒక్కని విశ్వాసమే సముద్రము పాయలగునట్లుగా దేవుడు కార్యం చేయడానికి వాడుకున్నాడు. వీళ్ళ దగ్గర ఉందా? ఎవరి దగ్గర ఉంది? చూపించండి. వాళ్ళ దగ్గర మొత్తం కలిసి ఏమంతా దుమ్మెత్తిపోసారుగా మోషే మీద.
ఆ సందర్భంలో సముద్రం 2 పాయలు అవటానికి ఎవరి విశ్వాసాన్ని దేవుడు ఉపయోగించాడు? మోషే. అందుకే చెప్తున్నా, ఇంటి మొత్తం కదలకపోయినా ఇంట్లో ఉన్న ఒక వ్యక్తివైన నువ్వు విశ్వాసమును బట్టి దేవునికి మొరపెట్టి విశ్వాసంతో దేవుని స్తుతించినట్లయితే నా దేవుని బలమైన కార్యాలు నీ ద్వారా నీ ఇల్లు, నీ కుటుంబం చూడగలుగుతుంది. కానీ నేను చెప్పే మాటలు తేలిగ్గా తీసుకొని ఏముందిలే అనుకుంటే మీ కర్మ. సీరియస్గా తీసుకుంటే మాత్రం ధన్యులవుతారు. ఖచ్చితంగా చాలా విషయాల్లో దీవించబడతారు. ఒకరి విశ్వాసము. విశ్వాసం ఏం చేసింది ముందు చెప్పండి? మొర్ర పెట్టుటయే కాదు, మొరకు జవాబిచ్చిన దేవునికి ముందే స్తోత్రాలు చెప్పేసిద్ది, స్తుతులు చెప్పేసిద్ది. నేను చెప్పినట్టు చేయను. అప్పులు తీర్చు ప్రభువా కాదు, మోకాళ్ళేసి రోజు ఈ అప్పులన్నీ దరిద్రమంతా వదిలించినందుకు నీకు స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభువా అప్పులు తీర్చినందుకు నీకు స్తోత్రం అని స్తోత్రాలు చెప్పడం నీకు బోర్ అనిపించిందా? అప్పులన్నీ తీర్చినందుకు నీకు స్తోత్రం అని ఒక పాట ఎత్తుకో. ఎందుకు నా అప్పులు తీర్చినందుకు పాడుతున్నా? జోక్ కాదు నేను చెప్పేది. 1 డజన్ పాటలు పాడు నీ ఓపిక ఉంటే, 1 డజన్ పాటలు పాడు. ఎందుకు పాడుతున్నావు? రోజు పాటలు తెగ పాడుతున్నావు ఏంటంటే నా సమస్యల్ని పరిష్కరించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఏడ పరిష్కారమైనా ఆయనేరా బాబు, అయినా అంతే. అలాగ చూపిస్తా 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 అందిపుచ్చుకున్నది ఇదంతా, మనం కూర్చున్నదంతా ఇదంతా తుమ్మ చెట్లు, పెద్ద అడవిలాగుంది ఇదంతా. మీరు కూర్చున్నదంతా అడవిలాగుంది. అప్పుడు ఇక్కడే షెడ్డు, ఆ దరి షెడ్ అదే మర్చిపోయా, ఇక్కడ అంటున్నా అది షెడ్, ఫస్ట్ షెడ్ అది. ఆడ కూర్చోబెట్టి ఇటు చూడండి, అటు చూడండి, అటు చూడండి, ఇటు చూడండి, అటు చూడండి అని చెప్పి చూపిటూ స్తోత్రాలు చెప్పిటూ ఇచ్చినందుకు స్తోత్రం, 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 స్తోత్రం. ఏం కనపడుతుంది మీకు? షెడ్ కనపడుతుంది. అక్కడి నుంచి చూసుకుంటూ 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 ఆ దరికి వచ్చారు. ఇప్పుడు ఇవన్నీ కామెడీ కథలా, హాస్యాస్పదమైన విషయాలా, స్పష్టంగా దేవుడు చేసిన కార్యాలా? ఇప్పుడు అటు మొదలు పెట్టాం. స్తోత్రం చూసుకుంటా చూసుకుంటా ఆ దరికి చేరాలి. హల్లెలూయా. విశ్వాస సంబంధమైన విషయాలు నమ్మని వారికి హాస్యాస్పదంగా వెర్రితనంగా కనిపిస్తాయి. నమ్మనోడికి యేసయ్య సిలువ కూడా వెర్రితనమేనట. మరి నశించిపోయే వాళ్ళకి వెర్రితనంగా ఏమన్నా అర్థవంతంగా కనపడతాయా? నశించిపోయే వాళ్ళకి ఎట్ట కనపడతాయండి? అవిశ్వాసులకి మన ప్రయత్నాలు, మనం వ్యక్తపరిచే స్పందనలన్నీ పిచ్చితనంగానే కనపడతాయి. పరిస్థితి మొత్తం విషమించుకుపోయినా కూడా ఏం కాదు, నా దేవుడు సాయం చేస్తాడు. ఇంకేం సాయం చేస్తాడు? అంతా మునిగినా సరే దీనికి 2 మళ్ళా కార్యం చేసి నన్ను నిలబెట్టగలుగుతాడు నా దేవుడు అని నువ్వు పలుకుతుంటే వినేవాళ్ళకి, అవిశ్వాసులకు ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. కానీ చెప్పనా, నువ్వు నమ్మిందే జరిగిద్ది. కాకపోతే కొంచెం టైం తీసుకోవచ్చు. వస్తువు రెడీ కావడానికి, నువ్వు అనుకున్న కార్యాలు ఒకటొకటిగా కొలికి రావడానికి కొంచెం టైం తీసుకోవచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు విశ్వసించింది గెలిచిద్ది, నువ్వు నమ్మిందే జరిగిద్ది. నిన్ను ఎగతాళి చేసిన అన్యులది జరగదు. నీ ఆలోచన నెరవేర్చుటకు నా దేవుడు సమర్థుడు. గుర్తుపెట్టుకో ఈ మాట. ఎంతమందికి విశ్వాసం ఉంది? ఇప్పుడు నేను చెప్పిన మాట మీద నమ్మకం ఎంతమందికి ఉంది? నువ్వు ఏదైనా సరే నేను చెప్పినట్టు పిచ్చితనం అనుకో, వెర్రితనం అనుకో, నువ్వు మోకాళ్ళు వేసి స్తుతిస్తూ ఉండు. రిక్వెస్ట్ చేయటం, స్తోత్రాలు చెప్పటం, రిక్వెస్ట్ చేయటం, స్తోత్రాలు చెప్పటం, నీ పని అదే. దానికి మీకు బైబిల్లో నిరూపణలు చూపించా. ఇంటి మొత్తం అలా స్పందిస్తే ఇంకా సూపరం. ఇంటి మొత్తం కలిసి ఆ విధంగా కానీ తయారై ప్రభువా మాకు ఇది చేసినందుకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం రోజు స్తుతించారంటే అది ఇంకా పవర్ఫుల్. కనీసం ఇంటి మొత్తం స్పందించపోయినా నువ్వు ఒక్కతివైనా మోకాళ్ళేసి విజ్ఞాపనలు అప్పగించి విన్న వాటిని బట్టి స్తోత్రాలను నువ్వు చెప్పగలిగితే నీ పిల్లల జీవితాలు వెలిగించబడతాయి, నీ కుటుంబ సభ్యుల జీవితాలు వెలిగించబడతాయి, వాళ్ళ జీవితాల విప్లవాత్మకమైన మార్పులు కలుగుతాయి, ఆశ్చర్యమైన కార్యములు వరసగా చూడగలుగుతావు. నేర్చుకో. ఇక ఏడుపులు పెడబొబ్బలు కాదు. ఏడిస్తే ప్రార్థన చేసేటప్పుడు, మొరపెట్టేటప్పుడు ఏడవడం, తర్వాత సంతోషంతో స్తుతించటం. నీ ఒక్క విశ్వాసం, ఒకరి విశ్వాసం ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని ఏరు దాటించినట్టుగా నీ ఒక్క విశ్వాసం నీ కుటుంబాన్ని ఏరు దాటిస్తుంది.